హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యూఎస్ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు సండే అనమాట. పిల్లల్ని తీసుకొని అలా బయటకు వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లెట్స్ గో టు ద వీడియో. వెల్కమ్. రోబో మా ఇంటి డాడీ డాడీ అంటుంది. నేను ఎంత ధైర్యంగా కూర్చున్నానా, భయపడకు. మాట్లాడుచారు, నాకు భయం వేస్తుంది. దేవుడా, ఈ రైడ్లు కావాలంటరా బాబోయ్. అవునా? అక్కడ సవాళ్ళు అలాంటిసారు. అలా డబ్బాలు వెళ్ళాలి. నేను తలకాయ పైకి ఎండ మండిపోతుంది. చాలా హాట్ ఉంది. హాయ్ హలో నమస్తే. కార్లన్నీ లైన్గా ఉన్నాయి కదా, ఇదేదో కార్ల షో అనుకుంటున్నారేమో. కాదండి బాబు, ఇది పార్కింగ్, రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్. ఎందుకు అంటే అది వీకెండ్ కదా, అందుకని ఆ మాత్రం ట్రాఫిక్ ఉంటుందిలేండి. ఇందాక చెప్పాడు కదా చరణ్ ఎక్కడికి వెళ్తున్నారో, అదేనండి ఒహాయో స్టేట్ ఫేర్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ సమ్మర్లో కండక్ట్ చేస్తారు. ఇది చాలా బాగుంటుంది, పిల్లలైతే మస్తుగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే కారు పార్కింగ్ దొరకడం అయితే చాలా కష్టం అనమాట. అందుకని చెప్పి అది స్టార్ట్ అయ్యేది 2:00కైనా సరే 1:30కే వెళ్ళిపోయి ముందు కార్ పార్కింగ్ చేసుకొని కూర్చుంటారు. మనం ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి ఆ విషయం తెలియదు. అందుకని చెప్పి 2:00కి వెళ్ళేసరికి కొంచెం పార్కింగ్ దగ్గర చూసారా ఎన్ని కార్లు కొట్టుకుంటున్నాయో. అలా అని పార్కింగ్ దొరకలేదా అంటే లేదండి, దొరికింది. కాకపోతే చాలా దూరంలో పార్కింగ్ అనేది దొరికిందనమాట. సో అందుకని చెప్పి కొంచెం లేట్ అయింది. సో మనకి పార్కింగ్ ఎక్కడ అనేది తెలుసుకోవాలనేది నేను ఎప్పుడు పార్కింగ్ దగ్గర ఒక బోర్డు పెడతారు, ఆ బోర్డుని ఫోటో తీసుకుంటాను. లేదంటే కార్ పార్కింగ్ ఎక్కడుందా ఏంటని చెప్పి హడావుడైపోతుంది. ఈ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక పెద్ద మిస్టేక్ చేశాను అనిపించింది. ఏంటంటే సమ్మర్లో ప్లాన్ చేసామంటే బయటికి కంపల్సరీగా ఒక అంబరిల్లా మాత్రం పెట్టుకోవాలండి. నిజంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవన్నీ పెట్టుకున్నాం, కానీ అంబరిల్లా మర్చిపోయాం. ఎండ వాచిపోతుంది. చూసారా, మేము కార్ పార్కింగ్ చేసింది పింక్ లాట్లో అనమాట. సో ఆ పింక్ లాట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, నెంబర్స్ అవన్నీ. సో మళ్ళీ కార్ మనకి కావాలన్నప్పుడు అలాంటి బండ్లు వేసుకొని మళ్ళీ మన పింక్ లాట్ దగ్గరికి వస్తే మన కార్ అనేది అక్కడ ఉంటుంది. కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనం వెళ్లాల్సిన ఈవెంట్ వచ్చేసరికి 10 minutes డ్రైవ్ ఉంది. ఈ విషయం మీకు తెలుసా? అంత దూరంలో మనం కార్ పార్క్ చేసాం. అప్పటిదాకా మనకి పార్కింగ్ అనేది దొరకలేదు. ఈ బండ్ల మీద ఎక్కి మనం ఈవెంట్ దగ్గరికి వెళ్ళాలి. పదండి, బండి అయితే వచ్చేసింది. సో మావాడైతే ఆ బ్యాగ్ మొయ్యలేక ఎంత బాధపడిపోతున్నాడో. ఎందుకంటే అందులో వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఇవన్నీ పెట్టామన్నమాట. చెప్పాను ముందే, ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటూ దాన్ని మొయ్యాల్సిందే అని చెప్పి. అదేనండి, బరువు తెలిస్తేనే బాధ్యత తెలుస్తుంది కదా, అందుకని. చూసారా, మన బండి అయితే వచ్చేసింది. సో బండిలో కూర్చొని ఒక 10 minutes కనుక జర్నీ చేసామంటే మనం ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదండి. ఈ ఒహాయో స్టేట్ ఫేర్కి వచ్చేసరికి చాలా మంది పిల్లల్ని తీసుకొని వస్తారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రైడ్లు అండ్ కొన్ని గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందుకని చెప్పి సో మనల్ని అయితే దింపేసి బండి అయితే వెళ్ళిపోయింది. సో ఈ ఈవెంట్కి వచ్చేసరికి టికెట్స్ మనం ఆన్లైన్లోనే తీసుకున్నాం అనమాట. పిల్లలకి వచ్చేసరికి $10 ఒక్కొక్కరికి, పెద్దవాళ్ళకి వచ్చేసరికి $12, మొత్తం కలిపి $44 అలా అయిందనమాట. సో మనం ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఫుడ్ అనేది తీసుకుని వెళ్తే కొంచెం వాళ్ళకి బాగుంటుంది. అక్కడే కూడా కొనాలి అంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువైంది అనమాట. సో ఈవెంట్ లోపల ఇదంతా సమ్మర్లో జరిగే ఇలాంటి ఈవెంట్స్ కనుక వెళితే చాలా స్టాల్స్ కనిపిస్తాయి అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వింటర్ వచ్చిందంటే ఇంట్లోనే ఉంటారు కదండి. సో అందుకని చెప్పి సమ్మర్లో కంపల్సరీగా ఇలాంటి ఈవెంట్స్కి అయితే మేము పిల్లల్ని తీసుకొని వెళతాం. సో ఇక్కడ వచ్చేసరికి తెగ చదివేస్తున్నారు కదా ఫాదర్ అండ్ సన్స్. ఏంటంటే ఈ మ్యాప్ కనుక మనం చూసుకున్నామంటే ఎక్కడ ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో అందుకని చెప్పి ఆ మ్యాప్ని అయితే తరువుగా చూసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన రైడ్లు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి. మా వాడైతే ఒక రైడ్లు చూస్తుంటే శబరీష్ అయితే టాయ్స్ చూస్తుంటాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారనమాట ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు. సో అక్కడ చూసారా బియర్ ఉంది, అదేనండి ఇక్కడ చాలా ఫేమస్ అంట బటర్ బియర్, అది కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఒక పెద్ద రోబో ఉంది. ఏంటో చూద్దాం పానానా అని చెప్పి వెళ్తే ఆ రోబో మంచిగా డ్యాన్స్ వేస్తూ భలేగా పాటలు పాడుతుంది. చూడండి, పాటలు పాడుతుంది కదా అని చెప్పి అల్లటప్ప పాటలు అనుకోకండి, మన పాటలు పాడుతుంది, సూపర్గా డ్యాన్స్ వేస్తుంది అనమాట. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. హిందీ పాట కాలా చష్మా. కాలా
కాలా చష్మా. ఆ రోబో మా ఆయన్ని డాడీ డాడీ అంటుంది. డాడీ డాడీ అంటుంది. ఏమంటే నేను డాడీ అంటుంది నానా. డాడీ డాడీ అంటుంది. I miss you daddy, he's my dad అంటుంది. సాంగ్ చూసారా కాలా చష్మా మన పాటే. ఈ ఒహాయో స్టేట్ ఫేర్లో వచ్చేసరికి మనం ఫార్మింగ్లో వాడే ఇక్కడ వాళ్ళు ఫార్మింగ్లో వాడే అండ్ పెద్ద పెద్ద ట్రక్స్ని అండ్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళే గన్స్ని వీటన్నిటిని కూడా డిస్ప్లే చేస్తారు. ఎవరికైనా కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే కేక్స్ కానీ అలాంటివి కావాలంటే అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఈ టెంట్ ఏంటంటే ఒక ప్రొడక్ట్ అనేది అంటే బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, వాటిపైన పిల్లలు ఫొటోస్ అనేది పెడతారనమాట. ఇది వచ్చేసరికి ఫ్రీ. సో మనం కనుక ఈమెయిల్ ఐడి ఇస్తే వాళ్ళు మనకి ఆ ఫొటోస్ తీసి పిల్లలకి ఇస్తారనమాట. చాలా బాగా అనిపించి పిల్లలతో కూడా తీపిచ్చానండి, చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క గన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్ గన్స్ కానీ ఆ వెపన్స్ అన్ని ఎలా యూజ్ చేస్తారు, ఎలా వాడతారు, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పట్టుకోవాలి అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజంగా అండి మనకి అంత పేషెన్సీ ఉండదు, పిల్లలతో మాత్రం వీళ్ళు అంటే ఇంటరాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఏదైనా అడిగినా కూడా మనం వెంటనే ఇసుక్కోవడం కానీ ఇప్పుడే నీకెందుకు, ఇది తెలుసుకొని నువ్వేం చేస్తావు, నీకు అవసరమా ఇవన్నీ అని చెప్పి మనం వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీని తగ్గించేస్తాము. కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా అడుగుతున్నారంటే చాలా ఇంట్రెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారనమాట. సో నాకు అది బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే నీకు చిన్నపిల్లలాగుండు పెద్దంతర మాటలు ఎందుకు అది ఇదని చెప్పి చాలామంది వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ని తొక్కేస్తారండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటి గురించి అనే కాదు, ఏదైనా సరే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు తెలుసుకునేటట్టుగా చేస్తారు. చరణ్ కూడా కొంచెం అడగరా అంటే ఎక్కువ తెలుసుకొని మరి ఆయన్ని మంచిగా మాట్లాడించి ఆ గన్నులు ఎలా పట్టుకోవాలి ఏంటి అని అన్నీ తెలుసుకున్నాడు. ఇవే కాదండి వాళ్ళు యూజ్ చేసే వెహికల్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తారనమాట. ఆ వెహికల్స్ కూడా ఎలా ఎక్కాలి, లోపల అన్నీ ఎలా ఉంటాయి అన్నీ మనం చూడొచ్చు, ఎక్కచ్చు. ఇలాంటి సైన్స్ ఫేర్స్కి వెళ్తేనే మనకి పిల్లలు వాళ్ళు అన్నీ చూడడానికి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి పిల్లల్ని ఎక్కువగా ఇలాంటి వాటికి తీసుకొస్తారనమాట. చూసారు ఎంత పెద్ద ట్రక్ చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ అదైతే ఎంత స్టాండర్డ్గా ఉందో. ఇవన్నీ వాడేవా అంటే కాదండి, డిస్ప్లేకి మాత్రమే పెడతారు ఇలాంటివి. సో అడిగాడనమాట ఈ కారు నడవాలి అంటే మనం డ్రైవ్ చేయాలంటే ఎలా అంటే ఈ రిమోట్ కంట్రోల్ ఉంటేనే దాన్ని మనం డ్రైవ్ చేయగలము అని చెప్పి చెప్తున్నాడు ఆయన. సో ఓకే ఇలా రిమోట్ కంట్రోల్ ఉంటే ఇలా డ్రైవ్ చేయగలమా అని చెప్పి చరణ్ అర్థం చేసుకుంటున్నాడు. 1-2 అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు కదండి, వాళ్ళు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఒక చిన్న గిఫ్ట్లు ఇస్తారనమాట. ఆ గిఫ్ట్లు కావాలంటే మనం తీసుకోవచ్చు. సో చరణ్ ఇక్కడ వాళ్ళు పెన్సిల్స్ అండ్ ఏవో పెడితే అవి తీసుకొని ఆయనకి మంచిగా సెల్యూట్ చేసి వస్తున్నాడు అనమాట. నేనైతే ఇలాంటి ఈవెంట్స్కి వచ్చేటప్పుడు ఎటువంటి రైడ్ ఎక్కకూడదని గట్టిగా అనుకుంటానండి. నేను ఎంత గట్టిగా అయితే అనుకుంటానో ఆ రైడ్లు కూడా అంత గట్టిగానే అనుకుంటాను. నేను ఎక్కిస్తాను ఎలాగైనా అని చెప్పి. మాకు వద్దురా బాబు అన్న కూడా ఫ్రీగా ఈ టికెట్లు అయితే ఒక ఆయన ఇచ్చేసారండి. సో ఇంకేం చేస్తాము, ఎక్కక తప్పలేదు. ధైర్యం ఎక్కువైపోయింది ఈ మధ్య, రైడ్లు బాగా ఎక్కుతున్నా. అందుకంటే వెనక శబరీష్ అండ్ ఆయన ఉంటే నేను చరణ్, కొంచెం చరణ్ ఉంటే భయం తగ్గిద్ది అనమాట. ఓరి దేవుడా ఈ రైడ్లు కావాలంటరా బాబోయ్. కన్నయ్య కొంచెం భయం వేస్తుంది. మమ్మ ఊపకుండా తీసుకెళ్తాడు కదా దేవుడా. ఫాస్ట్కి వెళ్ళాలా? కిందకి అసలు లుక్ చేయట్లేగా నేను. ఎందుకంటే కింద ఒక ఐస్ క్రీమ్ షాప్ మీద పడుతుంది, అప్పుడప్పుడు స్టాప్ చేస్తాడు. అవునా? వామ్మో ఓరి నాయనో, ఇంకా అన్ని చూడాలి మేము, ఇంకా రైడ్లు. నేను చూడు ఎంత ధైర్యంగా కూర్చున్నాను, భయపడకు. పట్టుకుని మాట్లాడు చరణ్, నాకు భయం వేస్తుంది. దిగుదా ఉండు.
అమ్మో ఇదేంది ఎంత బారుంది, ఇంకా అయిపోవట్లేదు, ఇంకా చాలా బారుంది దేవుడా. అమ్మో గాలి వస్తున్నా భయం వేస్తుంది, ఊగుతున్నా భయం వేస్తుంది, మా వాడికి బోర్ కొడుతుంది. అక్కడ జైంట్ వీల్స్ ఉన్నాయి చూసారా, అది గదుగు జైంట్ వీల్స్. బాబు అన్నీ ఇష్టమే నీకు, అవన్నీ నాకు కష్టం. అవేం చెయ్యవు, కళ్ళు తిరుగుతాయి. మా అమ్మ చెట్లు వస్తే భయం వేస్తుందిరా. ఊగకురా, నాకు భయం వేస్తుంది ప్లీజ్. ఓకే ఓకే, నువ్వు కదలకుండా చెప్పు. My first day, when I was 5, I did that. అయ్యా I went very. ఓకే వెళ్దాం, అది కూడా వెళ్దాం. ఊగకు ఫస్ట్, అక్కడ దాకా వెళ్ళాలంటే ఉండాలిగా. ఇంకా ఉన్నాయి. ఓ చరణ్ వెనక్కుండి చరణ్ ప్లీజ్. ఇంకా ఎన్ని ఉన్నాయి రా బాబోయ్. ఆ స్లైడ్ చేస్తాడంట. యాక్చువల్లీ నేను ఈ పోల్ పట్టుకున్నా చూడండి ఎంత గట్టిగా. అసలుకి దిగిన తర్వాత ఇట్లా ఓపెన్ చేస్తే చెమట ఉంటుంది. అంత గట్టిగా పట్టుకున్నా దీన్ని. అచ్చు కూడా పడచ్చు. ఊపకిరా, భయం వేస్తుంది. సో ఇప్పుడు ఆగచ్చు, లేకపోతే దిగిపోవచ్చు అనమాట. వెళ్ళిపోవచ్చు అట్లానే. మేము దిగిపోతున్నాం, మళ్ళీ సాహసాలు మళ్ళీ చెయ్యం మేము. అగోండి ఆగిపోయి దిగిపోవచ్చు. అవునా, ఉన్నాయిగా. ఒక పెద్ద మహాఘట్టం పూర్తయిన తర్వాత ఇక్కడైతే టికెట్లు కొంటున్నామండి. వాళ్ళు రైడ్స్ ఎక్కడానికి అండ్ ఏమైనా సరే గేమ్స్ ఆడడానికి ఈ టికెట్లు అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి ఒక $40 అలా ఉంటుందంట. అన్లిమిటెడ్ తీసుకున్నాం మేము, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఎక్కే రైడ్లు ఒకళ్ళు ఎక్కే రైడ్ ఇంకొకళ్ళు ఎక్కరు. సో అందుకని చెప్పి చరణ్కి వేరే, శబరీష్కి వేరే తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చేసరికి $40 అట్లా అయింది. కొన్ని రైడ్లు వచ్చేసరికి ఇద్దరు కలిసి వెళ్ళారు, కొన్ని రైడ్లు వచ్చేసరికి ఎవరికి వాళ్ళు వెళ్ళారనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి శబరీష్ని కూల్ చేయాలి. సో అందుకని చెప్పి చరణ్ నువ్వు శబరీష్తో పాటు కొన్ని రైడ్స్కి వెళ్ళి నాన్న అని చెప్పి వాడిని కొంచెం దువ్వాను. సో అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం చిన్న రైడ్లు చరణ్ శబరీష్తో పాటు వెళ్ళాడు. ఎందుకంటే కొంచెం శబరీష్కి కూడా అలవాటు కావాలి కదండి రైడ్లు ఎక్కడానికి, కొంచెం భయం ఉండకుండా ఉండడానికి. అందుకని చిన్న రైడ్లతో స్టార్ట్ చేసామన్నమాట. సో ఇలాంటి రైడ్లు ఏంటంటే పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు, బట్ నాకు కొంచెం భయం. అందుకని చెప్పి చరణ్ని అలవాటు చేస్తున్నాను, శబరీష్ ఇద్దరు కలిసి వెళ్తారు కదా అని. ఫస్ట్లో అయితే చరణ్కి అయితే ఎంత కోపం వచ్చేసిందో, ఎందుకంటే ఇంత చిన్న రైడ్లు నేను ఎక్కను అది ఇదని చెప్పి గొడవ చేసేసాడు. కాకపోతే కొంచెం వాడికి కూడా అలవాటు అవ్వాలి కదా అని చెప్పి బతిలాడితే ఓకే అన్నాడు. సో చూసారా, చరణ్ వచ్చేసరికి వేరే రైడ్కి వెళ్తే శబరీష్ వచ్చేసరికి ఈ రైడ్కి వెళ్ళాడు. ఇలాంటి రైడ్లు ఎక్కుతాడు. కొంచెం పెద్ద రైడ్లు కావాలంటే వాళ్ళ అన్నయ్య హెల్ప్ కావాలంటాడు. సో వాడు ఉంటేనే వెళ్తానంటాడు, అందుకని చెప్పి. సో ఇక్కడ చూసారా, ఈ రైడ్ అయితే నేను ఇద్దరిని పంపించానమాట. సో మిగతా రైడ్లు కొన్ని అవన్నీ కూడా ఇద్దరు కలిసి వెళ్ళారు. అలా వాడికి అలవాటు చేయాలన్న ఒక దాంతో. సో ఫస్ట్లో అన్ని చిన్నవి అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత పెద్ద రైడ్లు తర్వాత ఉన్నాయండి. నిజంగా మీరు నమ్మరు కానీ అంత పెద్ద రైడ్లకి నేను కూడా వెళ్ళాను. ఒక ఏలియన్ రైడ్ అని ఒకటి ఉందండి, నిజంగా గాల్లో ఇలా తేల్చేశారు. అది అలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అప్పటికి వీడియో తీయడానికి నా దానిలో ఛార్జింగ్ లేదు, లేకపోతే తీసుంటేనా అసలు మామూలుగా ఉండేది కాదు. ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఇలా గాల్లో తేలుతున్నారు. అమ్మ అదే పొజిషన్లో నేను కూడా ఉన్నానా అని చెప్పి ఆలోచిస్తానికి భయం వేసింది. అంత పెద్ద రైడ్లు ఉన్నాయి ఇక్కడైతే. మేము 2ంటికి వెళితే నైట్ 9:30, 10 దాకా మాకు అక్కడే సరిపోయింది. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారు. చూసారు ఎన్ని రైడ్లు ఉన్నాయో ఇంకా. సో ఇక్కడ వచ్చేసరికి స్నాక్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే మనం తినేవి కొన్ని తక్కువ ఉంటాయి, అంటే కొంచెం దానిలో వేరే వాటిలో బీఫ్ అవి కలుపుతారు కాబట్టి మనం అన్నీ తినలేము. కొంచెం పొటాటో చిప్స్ అలాంటివి అయితే ఓకే ఫైన్ అనిపించింది. సో ఇలాంటి ట్రైన్లు ఇలాంటి ఉన్నాయి కదా చిన్న ట్రైన్లు, అవన్నీ కూడా ఇద్దరు కలిసి ఎక్కారు అండ్ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. పిల్లలు ఈ రైడ్నన్నిటిని చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఎందుకు అంటున్నానంటారా, ఒక్కొక్క రైడ్ని 2-3 సార్లు ఎక్కారు. అసలుకి నిజంగా 2-3 సార్లు ఎక్కచ్చా అంటే ఇది 1 డే పాస్ అనమాట. సో ఇది అన్లిమిటెడ్ ఉంటుంది. 1 డేలో నీ ఇష్టం
ఎన్ని రైడ్లన్నా ఎక్కచ్చు, ఎన్నిసార్లన్నా ఎక్కచ్చు, ఒకటికి 4 సార్లన్నా ఎక్కువ నీ ఇష్టం, అలా అన్నిసార్లు ఎక్కచ్చు. సో ఇంకేముంది, క్యూ చూసుకుంటున్నారు, తక్కువ క్యూ ఏదైతే ఉన్నాయో సో దాన్ని చూసేసుకొని వాళ్ళకి నచ్చితే ఎక్కేస్తున్నారనమాట. సో ఇది వచ్చేసరికి ఈ స్నేక్ది వచ్చేసరికి 2-3 సార్లు ఎక్కారు పిల్లలైతే, బాగా ఎంజాయ్ చేశారు అనిపించింది. సో తీరా పెద్ద పెద్ద రైడ్ల దగ్గరికి వెళ్ళేసరికి క్యూ అయితే మామూలుగా లేదండి. నైట్ అయినా సరే అంతసేపు వెయిట్ చేసి వాళ్ళు ఆ పెద్ద పెద్ద రైడ్లు కూడా ఎక్కారు. కాకపోతే నైట్ టైము ఇంకా చాలా పెద్ద పెద్ద రైడ్లు ఉండేసరికి 1-2 మాత్రమే చరణ్ మిస్ చేసుకున్నాడు, మిగతా అన్నీ బాగా ఎంజాయ్ చేశాడు అనిపించింది. ఎండ అయితే మామూలుగా లేదండి, వాళ్ళైతే బాగానే రైడ్లలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఎండ దెబ్బకి మాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. అందుకని చెప్పి ఎక్కడంటే అక్కడ లెమనేడ్లు ఇవన్నీ తాగుతూ ఉన్నాం. సో ఇది చూసారా, ఈ స్లైడ్లు ఇవన్నీ బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ పట్టా ఇచ్చేసేస్తారు, ఆ పట్టాలోంచి పైనుంచి కిందకి జారాలన్నమాట. సో ఇలా అయితే శబరీష్ కొంచెం భయాన్ని, వాడు భయపడ్డా యాక్చువల్లీ, కొంచెం అలవాటు చేద్దాం అన్నట్టుగా మేము ఇంకా చరణ్తో పాటు చిన్నగా అంటే చిన్న రైడ్ల నుంచి స్టార్ట్ చేసి కొంచెం పెద్ద రైడ్ల దగ్గరికి అలా అలా తీసుకెళ్ళాం అనమాట. సో ఇదేం లేదు, సో ఇటు నుంచి తిరిగేసేసి వెళ్ళి అటు నుంచి తిరిగేసి రావడమే. ఇవన్నీ చిన్న రైడ్లే, వాళ్ళు అసలుకి 10 నిమిషాలకు ఒకసారి అట్లా వెళ్ళేసి వచ్చారు. ఇంకా రాబోయే రైడ్లు అయితే మస్తు పెద్దగా ఉంటాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గుర్రం రైడ్ అయితే ఉంటుందండి. సో ఎక్కడికి వెళ్ళినా ఈ హార్స్ రైడ్లు ఇవన్నీ బాగా ఎక్కుతారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆ టైంని వాళ్ళు పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది కొంచెం పెద్ద రైడు. సో దీనికి వెళ్ళేటప్పుడు శబరీష్ ఏడుస్తాడేమో అనుకున్నాను, బట్ ఏడవలేదు, బాగానే వెళ్ళాడు. సో నేను అనుకున్నాను మధ్యలోనే ఏడ్ చేస్తే తీసేసుకుందాంలే అని అనుకున్నా, కానీ లేదండి, మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇదైతే ఇంకా పెద్ద రైడుగా అట్లా ఉండి తిప్పుతూ ఉంటుంది నించోని, అసలుకి ఇవన్నీ ఎక్కుతా అన్నాడు. అవన్నీ ఎక్కాడండి చరణ్ అయితే. నేనైతే అన్నీ క్యాచప్ చేయలేదు, కొన్నే తీశాను. సో చూసారా ఇలా గుండ్రంగా తిరుగుతుంది. సో నాన్న భయం వేస్తే వచ్చేసే, కళ్ళు తిరుగుతున్నట్టుంటే ఆపేయమని చెప్పు, అది ఇదని చెప్తున్నాను. నాకు తెలుసు ఏం చేయాలో, నువ్వు చెప్పొద్దులే అది ఇదని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే మా ఆయన అంటున్నాడు, నువ్వు భయపడి వాడిని భయపెట్టకు, వాడు బాగానే ఉంటాడులే అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేసి పంపిస్తున్నాడు. శబరీష్ కూడా చరణ్ చెప్తున్నాడు అనమాట, భయపడకు తమ్ముడు, ఏం కాదు, బాగానే ఉంటుంది అది ఇదని చెప్పి. నేనే అన్నా, ఊరే మధ్యలో కూర్చోపెట్టండి రావండి, కొంచెం నాకు భయం అది ఇదని చెప్పంటే, పర్లేదు బండి, బాగానే మంచిగా ఎంజాయ్ చేశాడు. వాడు రైడ్ ఎక్కడమేమో కానీ నేను టెన్షన్ పడుతున్నాను, వాడికి ఏం కళ్ళు తిరుగుతాయేమో, వాంతి వస్తుందేమో అని చెప్పి. అంతకు ముందే వాడు అదేంటి ఫ్రైస్ తిన్నాడు అనమాట. సో ఇంకేముంది, వాంతి వచ్చిందంటే ముందు వాళ్ళ మీద కక్కుతాడేమో అని చెప్పి ఇదే టెన్షన్. సో లేదు, బాగానే మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇట్లాంటి చిన్న రైడ్ల నుంచి స్టార్ట్ చేసి మేము ఒకటేసారి కొంచెం పెద్ద రైడ్లు ఎక్కించేసరికి కొంచెం వాడు కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. అరుస్తున్నాడంట, చరణ్ చెప్తున్నాడు, అని అరుస్తున్నాడంట. అరుపులో ఆ భయాన్ని అనేది పోగొట్టుకున్నాడు అనిపించింది. తర్వాత వచ్చేసరికి కొంచెం పెద్ద రైడ్లు, సో ఈ రైడ్కి కూడా వెళ్ళారు ఇద్దరు. అంటే ఒకరికొకరు తోడుంటే బాగా వెళ్తారు కదా అని చెప్పి అలా పంపించాం అనమాట. 1-2 రైడ్లు మాత్రమే హైట్ సరిపోలేదు. సో ఇక్కడ కంపల్సరీ హైట్ వెయిట్ ఉన్నది వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. కొన్నిటికే హైట్ సరిపోక కొన్ని మాత్రమే ఆపేశారు. వాటొక్కదానికి చరణ్ ఒక్కడే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నైట్ 8:30 ఆ తర్వాత నుంచి ఇంకా నేను వాడి బ్యాండ్ తీసుకొని నేను వేసుకొని ఇంకా నేను ప్రతి రైడ్కి ఇంకా చరణ్తో పాటు వెళ్ళాను అనమాట. ఏంటంటే అలా బ్యాండ్ తీసి అలా వేసుకోకూడదు, కాకపోతే ఏంటంటే ఒక్కళ్ళనే ఎలా పంపిస్తాం అన్నట్టుగా నేను ఇంకా శబరీష్ బ్యాండ్ తీసుకొని నేను వేసుకొని ఇంకా నేను కూడా ప్రతి రైడ్కి వెళ్ళా. ఈ దయ్యాల రైడ్ అయితేనండి మామూలుగా లేదు. ఒక చిన్న వేగంలో కూర్చోపెట్టి తీసుకెళ్తారు, దయ్యాలన్నీ మన మీదకి ఇలా వస్తున్నట్టు ఉంటాయి అనమాట. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారండి. శవాన్ని ఎలాంటి తీశారు అక్కడ. అది నిజమైన శవం అంటే కాదు కదా, ఇక్కడ హ్యాలోవిన్స్కి ఉంటాయి కదా బొమ్మలు, ఆ బొమ్మలు అనమాట. సో ఇంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్ దత్తకీర్తి యోస్ తెలుగు వ్లాగ్స్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ దత్తకీర్తి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.